ఫిబ్రవరి 15, 2024 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భారత్ బచావో విద్యార్థి విభాగానికి చెందిన విద్యార్థులు ఈ నెల 25, 26 తారీఖులో నిర్వహించబోయే అఖిల భారతీయ విద్యార్థుల సదస్సును సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించుకోవటం జరిగినది. ఈ పోస్టర్ ఆవిష్కరణ ప్రొఫెసర్ హరగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా గాదె ఇన్నయ్య గారు, భారత్ బచావో నేషనల్ ప్రచార కార్యదర్శి, భారత్ బచావో స్టూడెంట్ విభాగం నేషనల్ కమిటీ మెంబరు రమేష్ జంజర్ల, ఇంకా భారత్ బచావో సిటీ కమిటీ, భారత్ బచావో స్టేట్ కమిటీ వాళ్ళు పాల్గొని ఈ పోస్టర్ ఆవిష్కరణను విజయవంతంగా ముగించుకున్నారు. విద్యార్థుల సదస్సు ఈ నెల 25, 26 నాడు సుందరయ్య జ్ఞాన కేంద్రంలో షెడ్యూల్ అయి ఉందని, దానికి ముఖ్య శీర్షిక దేశాన్ని రక్షించుకోవడము, భారత్ బచావో, రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ భారత్. అంటే ఈ నినాదంతో బహుశా చాలా రోజుల తర్వాత అఖిల భారత సదస్సు నేషనల్ కాన్ఫరెన్స్ జరగడము, అది కూడా యువకులు విద్యార్థుల ద్వారా వారి ఆధ్వర్యంలో దేశం మొత్తం గుండె చప్పుళ్ళ ఏ సందర్భంలో అయితే దేశాన్ని అనేక విధాలుగా గత 10 సంవత్సరాల నుండి దేశంలో వచ్చినటువంటి పాలకులు, బీజేపీ పార్టీ మరి వారి యొక్క ఫ్యామిలీ ఆర్గనైజేషన్ అన్ని కలిసి మొత్తాన్ని దేశాన్ని అమ్మేసేటటువంటి పరిస్థితి వచ్చింది. చెప్పలేక లేదు. స్వాతంత్రం సాధన తర్వాత దేశ పురోగతి కొరకు ఏర్పాటు చేసినటువంటి మూల స్తంభాలైనటువంటి దేశ ఎకానమీకి, ప్రోగ్రెస్కు, అన్ని విధాలుగా ఎంప్లాయ్మెంట్కు రీజన్గా మారినటువంటి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ ఈనాటి ప్రభుత్వం అమ్మకానికి పెట్టేసింది. మిగిలింది ఒకటే ఉన్నది, దేశ సార్వభౌమ అధికారం ఏదైతే ఉందో అది కూడా అనేక విధాలుగా తాకట్టు పెట్టినట్టుగా కనిపిస్తుంది. అది ఫారెన్ పాలసీ కానివ్వండి, లేక పొరుగు దేశాలతో ఉన్నటువంటి ముప్పును సరిగ్గా ఆ విషయాన్ని అడ్రస్ చేయకపోవడం కానివ్వండి, మరి హోమ్లీ మాట్లాడినప్పుడు చూసినప్పుడు అతి ముఖ్యమైనటువంటి దేశానికి మరి జాతికి మూలమైనటువంటి యువకులు, విద్యార్థులు, వాళ్లతో సంబంధించినటువంటిది విద్యా విధానం. ఆ విద్యా విధానం వల్ల ఎంత అల్లకల్లోలము ఆ మైదానంలో ఉన్నదో మనం అంతా చూస్తున్నాం. యూజీసీ లాంటి ఇన్స్టిట్యూషన్ను నిర్వీర్యం చేసి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తమ ఇష్టానుసారంగా రాసుకొని మలుచుకొని ఇంప్లిమెంట్ చేసేటటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భము. అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, అది పార్లమెంటే కానివ్వండి, లేక ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, లేక జ్యుడిషియరీ కానివ్వండి, వాటిని అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో
యువత ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళు కంకణాన్ని కట్టుకొని దేశాన్ని రక్షించుకోవాలంటే కాన్స్టిట్యూషన్ను రక్షించుకోవాలి. కాన్స్టిట్యూషన్ను రక్షించుకోవాలంటే అదే కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి డెమోక్రటిక్ రైట్ అయితే ఇవ్వడం జరిగిందో అది ఓటు రూపంలో ఆ ఓటుని ఉపయోగించుకొని దాని ద్వారా ఆ రిజీమ్ ఏదైతే వీటినన్నింటికి పాల్పడ్డారో ఇంతవరకు కార్యక్రమాలకు చెడు కార్యక్రమాలకు దేశాన్ని అమ్ముకునేటటువంటి స్థానాన్ని తీసుకొచ్చిందో దాన్ని అడ్రస్ చేస్తూ విద్యార్థులు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వాళ్లకు సమాజం మొత్తం అంటే కేవలం ఇది వాళ్ళ విషయం కాదు, వాళ్ళ సమస్య కాదు, మొత్తం దేశం సమస్య, భారత సమాజ సమస్య, భారతదేశానికి వెన్నుముక అయినటువంటిది రాజ్యాంగం సమస్య. కాబట్టి ఈ నినాదాలతో వాటిని రక్షించుకోవడానికి విద్యార్థులు ముందుకు రావడము, ముందడుగు వేయడము, నిర్ణయం తీసుకోవడము నిజానికి ఇది వెల్కమింగ్ చేంజ్. చాలా రోజుల తర్వాత వారికి ఈ సందర్భంలో అభినందిస్తూ మరి అనేక సబ్జెక్ట్స్ పైన క్లుప్తంగా ఆ 2 రోజులు జరిగేటటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ లో అనేక విషయాలపైన చర్చలు జరుగుతాయి. అందులో చాలా మంది నిష్ణాతులు పాల్గొంటారు, దేశం మొత్తం నుండి విద్యార్థులు కూడా పాల్గొంటారు, అందులో స్పీకర్స్ కూడా పాల్గొంటారు. కాబట్టి దానికి సంబంధిత పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది ప్రొఫెసర్ హరగోపాల్ గారి చేతుల మీద. మరి వాళ్లకు ఈ సందర్భంగా ఈ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మరి దేశాన్ని అన్ని సందర్భాల్లో లీడ్ చేసేటటువంటి అవసరము అవకాశము ఇప్పుడు ఎంతైనా ఉంది. కాబట్టి మీరంతా ఐక్యమత్యంతో విద్యార్థి లోకాన్ని తీసుకొని ముందుకు వచ్చి దేశాన్ని మరి రాబోయేటటువంటి ప్రభుత్వాన్ని సరి అయినటువంటి మార్గాన్ని సుగమం చేస్తారని ఆశిస్తూ దేశము ఒక కీలకమైనటువంటి దశలో ఉంది. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు ప్రమాదంలో పడుతున్నటువంటి దశ ఇది. 2024 తర్వాత ఈ దేశంలో రాజ్యాంగం ఉంటుందా, ప్రజాస్వామ్యం ఉంటుందా అనేటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నా, ప్రజాస్వామ్య విలువల్ని రక్షించాలన్నా, దేశ భవిష్యత్తును నిర్ణయించాలన్నా ఏ దేశంలోనైనా చరిత్రలో ఎప్పుడైనా యువకులు, విద్యార్థులే చాలా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. భారత్ బచావ్ ఈ ఆందోళన రాజ్యాంగము, ప్రజాస్వామ్యము రక్షించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఈ సంస్థ ప్రజల్ని సమీకరించడానికి, ప్రజలను చైతన్యం చేయడానికి తమ కృషి చేస్తున్నది. ఇక దాంట్లో భాగంగా 25-26 తేదీలలో హైదరాబాద్లో అఖిల భారత విద్యార్థి లోకాన్ని పిలిచి ఆ 2 రోజులు విద్యారంగ భవిష్యత్తు మీద హృదయ కేంద్రంలో చర్చలు జరుగుతాయి. ఇవాళ విద్యారంగ పరిస్థితి దేశవ్యాప్తంగా స్కూల్ విద్య విపరీతమైన సంక్షోభంలో, స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు కొనసాగుతున్నాయి. వారికి తగిన వసతులు లేవు, అసలు నియామకాలు లేవు. దేశవ్యాప్తంగా
అసలు పేద పిల్లలు చదువుకున్న స్కూల్ ఏవైతున్నాయో వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. సంపన్నుల పిల్లలకి కాస్త ఉన్నత కులాలకు చెందిన అభివృద్ధి సమాజంలో కాస్త ప్రతిష్ట ఉన్న పిల్లలందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు, లక్షలాది రూపాయల ఫీజులు కట్టి చదువుకుంటున్నారు. కానీ మొట్టమొదటిసారిగా బహుశా దేశ చరిత్రలో అట్టడుగున ఉండేటువంటి పేద ప్రజలు తమ పిల్లలు కూడా చదువుకోవాలి అని పిల్లల్ని బయటికి పంపిస్తున్న సందర్భంలో ప్రభుత్వ వాళ్ళని పాస్ చేశారు. నేను కూడా కాస్త లోయర్ క్లాస్కు చెందినవాడిని. నా తరం చదువుకున్నప్పుడు ప్రైవేట్ బయటే లేవు, అంటే ప్రభుత్వ స్కూల్. మా ఊళ్ళోనే చదువుకున్నాను హై స్కూల్ దాకా. అయినా ఈ వ్యవస్థలో నేను యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాను, విదేశాలకు వెళ్ళాను. నేను ఒక పెద్ద ఆదాయం లేని కుటుంబంకి వచ్చిన నన్ను తగ్గించింది సమాజం. మా తల్లిదండ్రుల కంటే సమాజమే నాకు ఎక్కువ ఖర్చు పెట్టింది. అలా ఖర్చు పెట్టినప్పుడు సమాజం పట్ల బాధ్యత, సమాజము తప్పు తప్పిస్తే సమాజము డాక్టర్లను కానీ, ఇంజనీర్లను కానీ, ఐఏఎస్ ఆఫీసర్లను కానీ, రాజకీయ నాయకులను కానీ ప్రశ్నించే ఒక నైతికమైన అర్హత సమాజానికి ఉంటుంది. మీ చదువు ఎక్కించాం, నువ్వు సమాజానికి సేవ చేయండి, సమాజానికి సమాజం పట్ల బాధ్యత తప్పదు. కానీ నా డబ్బులు పెట్టి నేను చదువుకుంటే నేను డాక్టర్ అయిన తర్వాత నేను వ్యాపారస్తున్నాయి డబ్బులు చేసుకోవాలనుకుంటాను. కానీ నేను సమాజానికి సేవ చేయాలి, సమాజంలో ఒకే ప్రజలకి పట్ల బాధ్యత ఉంటాను అనుకో. అందుకని విద్య ఏ దేశంలోనైనా, ఏ దేశాలు అయితే వాళ్ళు అభివృద్ధిలో కొరియా, జపాన్, చైనా, వియత్నాం, ఆ మాటకి యూరప్, అమెరికాలో కూడా కంప్లీట్గా ప్రభుత్వ స్కూల్. 98% మంది అమెరికా పిల్లలు ప్రభుత్వ స్కూల్లో పోతారు, ప్రైవేట్ స్కూల్ లేవు. మరి అమెరికాలో ప్రైవేట్ స్కూల్ లేవన్నప్పుడు భారతదేశంలో ఇన్ని ప్రైవేట్ స్కూల్ ఏంటి, డబ్బులు ఉన్న పిల్లలు పోతారు ఏంటి, డబ్బు లేని పిల్లలు పోతారు ఏంటి అనేటువంటి ప్రశ్న సమాజం నుండి అసమానం విద్య కొనసాగిస్తుంది. ఈ జాతీయ విద్యా విధానం అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో ఇది కొఠారి కమిషన్ పూర్తి వ్యతిరేకంగా. కొఠారి కమిషన్ కామన్ స్కూల్ కావాలన్నాడు, 6% జీడీపీ ఖర్చు పెట్టాలన్నాడు, విద్యను కంపెనీగా సంపూర్ణంగా రాజ్యమే ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. ఈ కొత్తగా ఈ విధానం ఏంటో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చిన దాంట్లో 8వ తరగతిలో మీరు వెళ్ళిపోవచ్చు, డ్రాప్ అవుట్, 10వ తరగతిలో పోవచ్చు, గ్రాడ్యుయేషన్లో కానీ అయితే 1వ తరగతి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ డ్రాప్ అవుట్ వెళ్ళిపోవచ్చు. 8వ తరగతి ఇస్తారు. 8వ తరగతి ఎవరు డ్రాప్ అవుట్ అయ్యారు? అది పిల్లలు, పూజల పిల్లలు, దళితుల పిల్లలు, వాళ్ళే కదా డ్రాప్ అవుట్. వాళ్ళే కదా చదువు కావాల్సిన. సమాజం మారాలంటే వాళ్ళ కనీసం చదువు చెప్పిస్తే వాళ్ళ జీవితాలు మారుతాయి, కుటుంబ పరిస్థితి మారుతుంది. కనుక ఒక సమానమైన విద్య, డబ్బులున్న పిల్లలకైనా డబ్బులు లేకపోయినా విద్యనైనా సమానం ఇవ్వండి అనేటువంటి డిమాండ్లో చాలా కనుక మనం అడుగుతున్నాం. భారత బచావో ఆందోళన కూడా పిల్లల్ని ఆలోచించడానికి విద్యార్థులు ఉన్నాయి. ముఖ్యంగా విశ్వవిద్యాలయాలు అయితే నేను 50 ఏళ్ళు చదువు చెప్పాను, 5-6 యూనివర్సిటీలో చెప్పాను. కానీ ఇవాళ ఏ విశ్వవిద్యాలయంలో నేను పనిచేశానో అక్కడ ఎవరిని పిలిచి హెచ్చరించడానికి వెళ్ళి అక్కడ చర్చ జరగడానికి వెళ్ళి వైస్ ఛాన్సలర్గా భయపడుతూ పనిచేస్తున్నారు. పిల్లలు ఎవరైనా పిలవాలంటే భయపడుతున్నారు. అంటే విశ్వవిద్యాలయం అంటే భావ సంఘర్షణ, సమాజంలో ఉన్న సమస్యలకు, పేదరికం కానీ, నిరుద్యోగం కానీ, వీటి సమస్యలకు పరిష్కారం కొరకు విశ్వవిద్యాలయాలు ఆలోచించాలి, క్రియాత్మకంగా ఆలోచించాలి. సమాజానికి అందించే మ్యాన్ పవర్, పరిశ్రమలు కానీ, వ్యవసాయం కానీ అది విశ్వవిద్యాలయం నుంచి వస్తుంది. ఆ విశ్వవిద్యాలయం పూర్తి ధ్వంసం చేసేసారు. ఇవాళ ఏ విశ్వవిద్యాలయం పోయినా కూడా అసలు ఆ పరిస్థితి ఎలా ఉందంటే దయనీయంగా ఉంది. వైస్ ఛాన్సలర్ భయపడి వాళ్ళు పనిచేస్తున్నారు. మేము ఎక్కడ భయపడి, మేము నిజంగా క్లాస్ రూమ్లో పిల్లలకి జ్ఞానాన్ని ఇవ్వడంలో అన్ని రకాల భావాలని, అన్ని రకాల భావాలని పిల్లలకు చెప్పారు. మాదే చదువుకున్న పిల్లలు ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, ప్రపంచంలో ప్రపంచం అంతగా ఉన్నారు. ఇవాళ విశ్వవిద్యాలయంలో ఉన్న పిల్లలు ఒకే రకంగా ఆలోచించాలి, ఒకే రకంగా చేయాలి. విశ్వవిద్యాలయం యొక్క స్వతంత్ర ప్రతిపత్తిని పూర్తిగా విధ్వంసం చేశారు.
కనుక విద్యార్థులు ఆలోచించి దాదాపు 200 విశ్వవిద్యాలయాలు చాలా పోరాటాలు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఉన్నత విద్య పూర్తిగా ఈ లేటెస్ట్ బడ్జెట్లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏదైతే విశ్వవిద్యాలయాలకి ఆర్థికంగా మద్దతు ఇవ్వాలి 6,000 కోట్ల నుంచి 2,000 కోట్లు చేశారు. 61% తగ్గించారు. విద్య ఎందుకు తగ్గించారో తెలియదు. మీరు వాళ్ళ విద్య మీద ఖర్చు ఎందుకు తగ్గించారు? 60% విద్య మీద ఉన్నత విద్య మీద మీరు ఎందుకు తగ్గించారు? విశ్వవిద్యాలయం ఏమైపోవాలి? యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చేసే పని ఏంటి? ఆ 2,000 కోట్ల యూనివర్సిటీలో 74 వాళ్ళు ఖర్చు అయిపోవాలి. మిగతా విశ్వవిద్యాలయాలు దేశం అంటే పని కట్టుకోవాలి. దేశం అభివృద్ధి చెందుతున్నారు. ప్రధానమంత్రి గారు బయట మాట్లాడుతూ దేశం అయితే ఒక నమూనా అని చెప్తున్నారు. మా ఆర్థిక వ్యవస్థ చాలా బాగుపడినట్టు అంత ఆర్థిక వ్యవస్థ బాగుపడినప్పుడు విద్యకు కేటాయించే బడ్జెట్ పెరగాలి కదా. 6,000 కోట్లు 2,000 కోట్లు ఎలా అవుతుంది? అంటే మొత్తంగా విశ్వవిద్యాలయం విధ్వంసం చేయడం అంటే ఎందుకు ఎలా జరుగుతున్నది అంటే ప్రధానంగా విశ్వవిద్యాలయాల్లో ప్రశ్నించడం ప్రయత్నం. సమాజం ఎందుకుంది, సమాజంలో నిరుద్యోగం ఎందుకుంది, సమాజంలో పావర్టీ ఎందుకుంది, వ్యవసాయంలో సంక్షోభం ఎందుకుంది, రైతుల వల్ల పోరాటం ఎందుకు చేస్తున్నారు. ఇది కదా విశ్వవిద్యాలయ పరిశోధన కానీ పరిశీలించడానికి చర్చించడం కానీ ఈ చర్చ జరగడానికి మీకు ఎక్కడి నుంచి పరిష్కారాలు వస్తాయి? నానాత్మైనటువంటి విశ్వవిద్యాలయాలు ఆలోచించకపోతే మీకు పరిష్కారాలు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఇవాళ ప్రశ్నించడం, కొత్త జ్ఞానాన్ని సృష్టించడం ఏవైతున్నాయో వీటిని ఆపితే సమాజం చాలా ఇప్పటికే మనం 20 ఏళ్ళు వెనుకబడిపోయాం. ప్రపంచంలో విద్యార్థులు చాలా వెనుకబడిపోయాం. కనుక భారత్ బచావ్ తన ఆందోళనలో తన కన్సంలో భాగంగా విద్యార్థులను పిలిచి వాళ్ళతో చర్చించి వాళ్ళ అనుభవం చర్చించి విద్యారంగాన్ని కాపాడుకోవడానికి ఒక పెద్ద ఉద్యమం నిర్మాణం జరిగి ఒక ప్రజా ఉద్యమం జరిగి విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించాలని, విశ్వవిద్యాలయాలను కాపాడుకోవాలని, పేదవాళ్ళకు కూడా నాణ్యమైన విద్య కావాలని భారత్ బచావ్ ఒక తన ఉద్యమంలో భాగంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే దాంట్లో భావనలో భాగంగా ఈ 25 తేదీకి జరుగుతుంది. మీడియా కానీ ఇక్కడ తెలుగు సమాజానికి మేము విజ్ఞప్తి చేసినట్టే ఈ సదస్సు సక్సెస్ఫుల్ అయ్యడానికి అందరూ సహకారం చేయండి. దానికి కావాల్సిన మద్దతు ఇవ్వండి. ప్రజలకి అలాగే మీడియాకి చేస్తున్న విజ్ఞప్తి ఏమంటే ఈ సదస్సు కావాల్సిన